అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 6వ తరగతి తెలుగు మొదటి పాఠ్యాంశమైన అమ్మఒడి అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామాన్ని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అమ్మఒడి అనే పాఠ్యాంశాన్ని రచించిన కవి పేరు బాడుక వెంకట నరసింహారావు గారు. ఇది ఆయనకు సంబంధించిన కవి పరిచయం. ఇది అమ్మఒడి గేయం. మళ్ళీ ఇంకొక వీడియోలో ప్రత్యేకంగా అమ్మఒడి గేయంని ఎలా చెప్పుకోవాలో ఎలా పలకాలో మీకు వీడియో చేస్తాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సారాంశం. అమ్మఒడి గేయం సారాంశం అమ్మ. ఇది జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఒకవేళ అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. అవగాహన ప్రతిస్పందనకు సంబంధించిన విషయాలు. పాఠం ఆధారంగా క్రింది వాక్యాలను జతపరచండి. క్రింది కవితను చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి. కవిత ఉంది కదా, దానికి సంబంధించిన ప్రశ్నలు జవాబులు. నాన్న కొండంత ధైర్యం ఇచ్చేవాడెవరు అంటే నాన్న కొండంత ధైర్యం ఇస్తాడు. నాన్న గంభీరం ఎలాంటిదంటే నాన్న గంభీరం సముద్రం వంటిది. కల్పవృక్షంతో నాన్నను ఎందుకు పోల్చారంటే కల్పవృక్షం దేవతా వృక్షం, అది కోరిన కోరికలను తీరుస్తుంది. అలాగే నాన్న కూడా పిల్లలకు కావాల్సినవన్నీ ఇస్తాడు, అందుకు నాన్నను కల్పవృక్షంతో పోల్చారు. ఈ కవితకు తగిన శీర్షిక రాయండి అంటే ప్రియమైన నాన్న. వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్నలు. దీనికి సంబంధించి మన ఛానల్లో ఆల్రెడీ నోట్స్ మొత్తం అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ అన్నీ వస్తాయి. తర్వాత మీ పాఠశాల గొప్పతనాన్ని తెలిసేలా కింది గేయాన్ని పొడిగించండి. అందమైనది మా బడి, తెలివిని నేర్పే మా బడి, ఆటను నేర్పే అమ్మఒడి, మంచిని చెప్పే తాతనోడి, చెడును రానివ్వని దండి, నేర్పుతుంది కలివిడి, అందుకే మాకిష్టం మా బడి, ఒడివడిగా నడిచి చేరుతాం మా బడి. భాషాంశాలు. క్రింది పదాలను చదవండి, రాయండి. పదాలలోని అక్షరాలను వర్ణాలతో చుట్టి గుర్తించండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి అమ్మ. ఒకవేళ అక్షరాలన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. క్రింది వానలో సరైన అక్షరాలను ఖాళీల్లో ఉంచి పదాలను రాయండి. తర్వాత వర్ణమాలలోని అక్షరాలతో మరికొన్ని పదాలను రాయండి. ఉపాధ్యాయులు చెప్పిన పదాలను ఉక్త లేఖనం రాయండి. ఇక్కడ ఇచ్చిన పదాలను 0 చేర్చి రాయండి. తర్వాత క్రింది అక్షరాలను అవసరమైన చోట 0ను చేర్చి సరైన పదాలుగా చదవండి. తర్వాత క్రింది అక్షరాలలో 0ను సరైన చోట ఉంచి పదాలను రాయండి. క్రింది పదాలలో అక్షరాలలోని తేడాలను గమనించి చదవండి, రాయండి. అర్థాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి. ఉక్త లేఖనం రాయండి. కరం అంటే చేయి, ఖరం అంటే గాడిద, చలం అంటే కదిలేది, చలం అంటే నెపము వెనుదీయుట, పతకం అంటే జిల్లా, పతకం అంటే ఎత్తుగడ, లత తీగ, కథ కథ, పర ఇతరం, ఫలం పండు ప్రయోజనం. తర్వాత గజం అంటే ఏనుగు, ఘనం అంటే గొప్పది మేఘం, జనం అంటే మనుషులు, జశం అంటే చేప, డంబం అంటే ప్రగల్భం, డంక అంటే పెద్ద డప్పు, దళం అంటే ఆకు సైన్య విభాగం, ధనం అంటే డబ్బు, బలపం పలక పుల్ల, భరతం అంటే భారతదేశం సంగతి. ఈ అక్షరాలను క్రమపరిచి సరైన పదాలుగా రాయండి, చదవండి. తర్వాత క్రింది పట్టికలోని పదాలను చదవండి. 2 పదాలను కలిపి అర్థవంతమైన పదబంధం లేదా వాక్యంగా చదవండి లేదా ఉక్త లేఖనం రాయండి. అమల పలక, మర పడవ, హంస నడక, పడవ పయనం, దశరథ తనయ, శనగల గంప, ఘనతగల వంశం, మంగళకర మండపం, శనగ పంట. తర్వాత నేను చేయగలను అనేటివి ఇక్కడ చదవండి, ఆనందించండిలో మాతృదేవోభవ పితృదేవోభవ అనే ఒక కథ ఇచ్చినారు. ఈ కథ గురించి మీరు చదవండి, దాని విషయాలను తెలుసుకోండి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.
నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయండి.